సాక్షరంగారావు గారు తప్పది అనే ఒక పాత్ర ఆయన చేయడం తప్పది అంటుండే. అది అవడానికి చిన్న క్యారెక్టర్ అయినా పరోక్షంగా విమర్శించే ఒక పాత్ర లాంటి సాక్షరంగారావు గారు చేయడం నిజంగా. చైల్డ్ ఈ పెద్ద ఆయనకి వయసు పెరగడంతో పాటు చాదస్తం కూడా పెరిగిపోతుందయ్యా. మరేసుమండి తప్పది. అయినా యాజులు గారి మనసు తెలిసిన వారు, చిరకాల మిత్రులు, తమరి కార్యక్రమం ఏర్పాటు చేయించకుండా ఉండాల్సిందయ్యా. చేస్తే ఏమిటయ్యా, యాజులు గారి కూతురు జానకమ్మ కులం తక్కువ చేసుకుందా, గుణం తక్కువ చేసుకుందా? ఒక నాట్యాచారుని పెళ్లి చేసుకుంది తప్ప అంత మాత్రం చేత కన్న కూతురుతో శాశ్వతమైన తెగదెంపులు చేసుకుంటాడు ఆయన. మరేసుమండి తప్పది. ఆ కూతురు పోయినా కోపం పోలేదయ్యా. మనవరాలు యామ పేరు భారతదేశం అంతా మారుమోగిపోతుందా? నా చెవుల్లో శేషమైనా పోసుకుంటాను కానీ ఆ మనవరాల పేరు మాత్రం నా దగ్గర ఎత్తుంటే ఏమిటయ్యా? అయ్యయ్యయ్యయ్యా మరేసుమండి తప్పది. అసలు రహస్యం చెప్పనా చైన్లు? యాదులు గారు నా మీద కోపగించిన నన్ను శపించిన విడిపోయిన ఈ రెండు కుటుంబాల్ని కలిపేయాలన్న సత్సంకల్పం చేతనే ఈయన మనవరాల కార్యక్రమాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. మరేసుమండి తప్పది. అదే యాజులు గారిది ఇంకా కుటుంబం మీద కోపం పెంచుకోవటం, అది తప్పది. ఇందులో ఇంత క్రితం మీద చేసిన సినిమాలన్నింటిలో కన్నా ఎక్కువ సైలెన్స్ని ఎక్కువ సింబాలిక్ గాను ప్రజెంట్ చేశారేమో అనుకో. ఎందుకంటే నాకు హేమంతిలు అన్నప్పుడు కేవలం మ్యూజిక్ మీద ఆ అమ్మాయి రావడం, ఆ మువ్వలు ఇవ్వడం, ఈయన పూర్తి చేయడం, ఆ గాజులు, ఇది టోటల్ ఎపిసోడ్ వాస్ సైలెన్స్. అందుకని ఆ సైలెన్స్ని ఛేదించడానికే వాళ్ళు మధ్యలో ఏదైనా మాట్లాడినా ఏమిటి నాకు అర్థం కావట్లేదు, ఈయన ఏం చేస్తున్నాడు అని కూడా అనిపిస్తాం. ఎవరికి ఏం అర్థం కాదు, ఆయన అల్టీరియర్ మోటివ్ అర్థం కాదు. ఎందుకో ఏమిటో మరి ఏమీ సరిగ్గా చెప్పరు ఆయనతో. అదే శ్రీ సూక్తం ఫస్ట్ టైం అసలు జలధరించిందండి. ఎందుకంటే థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు శ్రీ సూక్తం చదివినప్పుడు భక్తి భావం కలిపి ఉళ్ళు జలధరించడం అనేది పాత్రలకే కాదు ఆడియన్స్కి కూడా అది అసలు దాన్ని రిథమిక్గా పెట్టచ్చు అనేది మహాదేవన్ గారికి గొప్ప విషయం. అది ఇంకో గొప్ప విశేషం దానికి. ఇప్పుడు ఆ మాట ప్రసక్తి వచ్చింది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు ఇద్దరు కూడా కరెక్ట్గా నేర్చుకున్నారు అది పండితుడి దగ్గర. జాతవేదసే సునవా మసో మమరాతి యతో నిదహతి వేదః. జాతవేదసే సునవా మసో మమరాతి యతో నిదహతి వేదః. పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. ఆ సీన్ కన్సీవ్ చేయడానికి నాకు ఆ ప్రేరణ ఏంటి సార్? అంటే అప్పటి వరకు కాదనుకున్న ఒక అమ్మాయిని మళ్ళా దేవాలయంలో డాన్స్ చేయించడం ద్వారా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పించడమే కదా సార్? ఒక నాట్యాచార్యుడిని పెళ్లి చేసుకుంది, మన కుటుంబంలో లేనటువంటి ఒక విరుద్ధంగా అమ్మాయి పెళ్లి చేసుకుందని అమ్మాయిని వదులుకున్నాడు. సో అలా ఉన్న వ్యక్తికి వచ్చిన అమ్మాయిని కూడా అదే దృష్టిలో చూస్తున్న దగ్గర నుంచి బ్రెయిన్ వాష్ చేశాడు ఆల్మోస్ట్. అల్లురామలుగా ప్రతి సీన్లోనూ మీరే అంటారు కదా, మీకేం చెబుతారు, మీరు ఒడ్డునున్నారు, నేను నిండా మరిగిన వాడిని ఉన్నాను నేను, ఇలా అన్నప్పుడు ఎప్పుడైతే మెల్లిమెల్లిగా అతనిలో ఒక సార్టప్, ఒక జ్ఞానోదయం అనండి, మరొకటనండి కలిగిందో, ఒక్క యాసిడ్ టెస్ట్ అనుకున్నాడు.
ఆ యాసిడ్ టెస్ట్ అనేది ఏమిటంటే ఈ మామూలు పాటలకి వాటికి డ్యాన్స్ వేయటం కాదు. నేను ఒక వేదం చెప్తాను, ఆ వేదానికి కూడా డ్యాన్స్ చేసింది, అంటే నృత్యం చేసింది, ఇంక యాక్సెప్ట్ చేయొచ్చు. అగ్నే త్వం పారయాణం యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి విశ్వా విశ్వాని నో దుర్గః జాతవేదః సింధుం ననావా దురితాతిపర్షి కృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్ సరస్తాత్ ముందరగానే కొంచెం ప్లాన్ చేసి మీ అమ్మ గాజులు తెమ్మంటాడు, గాజులు తెసి ఎందుకు తెమ్మంటాడు అర్థం కాదు. ఆ అమ్మాయిని మీరున్నట్టుగా చాలా సైలెంట్ షాట్స్. అమ్మాయి చేతికి తొడుగు. సమయం అట్టే లేదు. ఆడపెళ్లి వారు ఎలా నిర్వహిస్తారో. రేపు కార్తీక శుద్ధ పంచమి బుధవారం మిథున లగ్నంలో హేమకి గౌరీనాథానికి వివాహం నిశ్చయం చేశారు. ఇన్నాళ్ళకు దేవి కరుణించింది. నాయనా గౌరీనాథ, అమ్మవారికి హారతి. ఫస్ట్ టైము ఆ అమ్మాయి నువ్వు నేను పెళ్ళి నిర్ణయిస్తున్నాను అనగానే ఒక్కసారి గుండెల్లో రాయిబడ్డట్టు అయిపోయిన హీరోయిన్ క్లోజ్ పెట్టినప్పుడు ఆ గుళ్ళో తాళాలు ఠమ్ చక్క ఠమ్ చక్క చక్క కొడుతుంటే ఆ నలిగిపోయిన హృదయం తాలూకా అది ఇలాగా చాలా చోట్ల సినిమా మొత్తం సింబాలిక్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ వాస్ ఫెంటాస్టిక్. గురుగారు, సప్తపది సూత్రధారి మీరైతే సప్తపది కథానాయిక సబిత గారు, సప్తపది సబిత గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం. సప్తపది ఎవర్ గ్రీన్ క్లాసిక్ అది. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాల్లో డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో మీరు ఒక ముఖ్య పాత్ర. అది నా అదృష్టం అండి, మీ కార్యక్రమంలో పాల్గొనడం. అది కూడా గురుగారి సన్నిధిలో ఉండడం ఇంకా అదృష్టం. సప్తపది మూవీకి చాలామందిని చూశారు, చాలామందిని సెలెక్ట్ చేసుకోవడానికి చాలామందిని హీరోయిన్స్ని, డాన్సర్స్ని అందరినీ వెతికారు. సో ఆ పార్ట్ ఆఫ్ ఇట్ నా ఫోటోలు కూడా వెళ్ళడం జరిగింది. బట్ నేను ఎప్పుడూ అనుకోలేదు నన్ను సెలెక్ట్ చేస్తారని. సడన్గా ఒకరోజు ఎవరో వచ్చి విశ్వనాథ్ గారు వస్తున్నారు, కబురు పంపారు, ఇవాళ 6 గంటలకు వస్తారు అని. అప్పుడు ఇంటికి వచ్చి అడిగారు, నీకు ఇంట్రెస్ట్ ఉందా అమ్మా? మీ ఇంటికి వచ్చారా? ఓన్లీ స్క్రీన్ టెస్ట్ చేస్తాము, చాలామందిని రిజెక్ట్ చేసాం ఇప్పటి వరకును. బట్ నువ్వు కూడా సెలెక్ట్ అవుతావని మాకు నమ్మకం లేదు, బట్ స్టిల్ స్క్రీన్ టెస్ట్ చేసి చూస్తాము అని అన్నారు. అలా తీసుకెళ్లారు నన్ను మెడ్రాస్కి. ఓన్లీ ఫోటోలు తీసి తర్వాత సెలెక్ట్ అయ్యామని చెప్పారు. ఓకే. అందులో విశ్వనాథ్ గారు అంతటి డైరెక్టర్ దగ్గర నేను చేశాను అంటే ఎవరికి దక్కని అవకాశం అది. దానికంటే ముందర చిన్న కథ ఒకటి ఉంది అసలు. యాక్చువల్గా నేనేదో హైదరాబాద్లో షూటింగ్కి ఇంకో సినిమాకి వస్తే మేము ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఒక 2 ఆడపిల్లలు డ్యాన్స్ చేశారు చూపించడానికి. డ్యాన్స్ మాస్టర్ శేష్ కూడా ఉన్నాడు ఆ రోజున. అయిపోయి ఆ తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ నేను ఈ సప్తపది అనే సినిమా తీద్దాం, ఎవరైనా పెట్టి తీయాలి, కొత్త వాళ్ళని వెళ్ళి చూడాలి, అవి ఇవి జరిగిన తర్వాత యాక్చువల్గా నాకు ఆ 2 సంవత్సరాల కిందట చేసిన 2 పిల్లలు గుర్తొచ్చారు. ఎప్పుడు అట్టా గుర్తొస్తారు ఏమిటో. వాడు జరిగితే
ఆ 2 సంవత్సరాల తర్వాత గుర్తు రావటం. సేమ్ మంజు భార్గవ్ కూడా అంతే. అప్పుడు సబిత ఒకటి అందులో. యాక్చువల్గా మీది చాలా ఛాలెంజింగ్ వ్యవహారం. ఎందుకంటే ఒక నిష్ణాతుడైన దర్శకుడు, చాలా సీనియర్ ఆర్టిస్ట్ సౌమ్యాజులు గారు, మీకేమో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం అందులో నటనే కాదు, ఆ నాట్యం కూడా ఉంది. అంటే మీరు అద్భుతమైన నర్తకి అందులో, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ ద బెస్ట్ ఇన్ యూ హ్యాస్ కమ్ అవుట్. మా అందరికీ నేను ఎన్నిసార్లు చూసుంటాను ఒక్కొక్క పాట, ఆ మూవ్మెంట్స్, అంగశుద్ధం, అదంతా అంత పర్ఫెక్షన్ మీలో ఉంది అని మీకు తెలుసా? నాకు అప్పటికి సినిమాలో యాక్ట్ చేయడం కానీ, సినిమా సాంగ్స్ కానీ అవి పెద్దగా తెలియదు. అంటే మా ఇంట్లో కూడా పెద్దగా సినిమాలు అవి చూపెట్టడం అవి చూడనిచ్చేవారు కాదు. మొదట్లో చాలా భయపడ్డాను. సౌమ్యాజుల్ గారిని చూసిన భయమే, గురుగారిని చూసినా భయమే. తర్వాత హీ మేడ్ మీ సో కంఫర్టబుల్. అసలు ఏది కూడా ఆయన చెప్పాలనుకుంటే దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పేవారు, కానీ ఎప్పుడు కూడా ఇది నువ్వు సరిగా చేయలేదు అన్న రోజుల్లో నాకేం గుర్తు. అది మాత్రం వాస్తవం అండి. ఆయనతో ఎప్పుడు పని చేసినా ఇది బాగుంది, ఇలా ఉంటుందేమో చూడండి. ట్యూన్స్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఇది బాగుంది పార్సార్ది, అన్నమాచార్య కీర్తన అది ఉంది చూడు, అలా వెళ్తే ఎలా ఉంటుంది అన్నారు. అది కాదు మనకు కావాల్సింది అంటే ముందు ఈ ఆర్టిస్ట్కి మూడ్. ఒకసారి నా మీద అరిచారు. ఎప్పుడంటే అది ఒక కొండ మీద తీశారనమాట, వైకుంఠపురంలో. అది నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ లోయలో పడిపోతానేమో అని ఒక్కసారి అరిచారు అంతే. అదొకటే నాకు గుర్తుంది, ఇంకా తర్వాత ఇంకేం గుర్తులేదు. అంటే ఇప్పటికీ కూడా అద్భుతమైన పాటల లిస్టులో అఖిలాండేశ్వరి కానీ, నెమలికి నేర్పిన నడకలేవే కానీ పాడతారు. డాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా. అలాంటి అద్భుతమైన పాటల్లో మీరు ఒక పాట తీసుకోవడం అంటే, ఇప్పుడు ఆ సినిమాలు అవి చూస్తుంటే, ఆ పాటలు అవి చూస్తుంటే చాలా అదృష్టం అండి. ఒకసారి నెమలికి నేర్పిన ఒకసారి పడిపోయాను, నేను చేస్తూ ఉంటే పడిపోయాను అనమాట. దట్ వాజ్ ఆల్మోస్ట్ 22 hours షూటింగ్ వల్ల. పొద్దున్నుంచి చేస్తూ ఉంటే సడన్గా కాలు జారింది, పడిపోతే ఏం పర్వాలేదులే, నేను తర్వాత పట్టుకుంటాను, నువ్వు చేసేసి అన్నారు. సో ఈ వాజ్ సో జోవియల్ అనమాట, వెరీ నైస్ విత్ అస్ అండ్ వెరీ ఫ్రెండ్లీగా బాగా చూసి మరి చేసేవారు. నెమలికి నేర్పిన నడకలే, మురడికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి
మీరు తర్వాత ఏమైనా సినిమా యాక్ట్ చేశారా? లేదు, నేను తర్వాత ఏం చేయలేదు. అంటే కావాలనా లేకపోతే ఇట్ వాజ్ యువర్ చాయిస్? పేరెంట్స్ వేర్ వెరీ స్కేర్డ్. ఫ్యామిలీలో నేనే ఫస్ట్. వీళ్ళకి భయం ఏంటంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. అందుకని ముందే కట్ చేసి గురుగారు ఆయన చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు మాకు, మా పేరెంట్స్. కానీ ఏమో ఒక అబ్బాయి ఏమో నీ కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఇంకో అబ్బాయి ఏమో కాళ్ళకి దండం పెడుతున్నాడు, ఇంతకన్నా మంచి నీట్గా ఉండే సినిమా నీకు దొరకదు అని చెప్పారు. ఎంత భగవంతుడు సార్, మనదేమి లేదంతా. యాక్చువల్గా ఆ ఫస్ట్ షాట్ తలుపు ఇట్టా వేసి అతను పై గొళ్ళెం పెడతాడే క్లోజ్లో, అక్కడ నవ్వుతారు జనం అంతా, ఆడియన్స్, థియేటర్. అవునవునవును. ఈ గుడ్డువాడు ఏమిటి, ఫస్ట్ నైట్ ఏమిటనే ఏమిటో నాకు అర్థం కాదు. నేను ఎంత భయపడిపోయాను మొదటి రోజున, ఇదేమిటిది అభాస్పాలైపోయింది. మీరు నమ్మరు, అక్కడి నుంచి ఇంకా డెడ్ సైలెన్స్, అబ్సల్యూట్ సైలెన్స్ ఇంకా అక్కడి నుంచి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఛణ 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 ఛను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. మురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంవృత కేళిభృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే. మళ్ళా మీరు చెప్పదలుచుకున్న ఒక అద్భుతమైన సందేశాత్మకమైన చిత్రంలో మళ్ళీ సంగీతం, సాహిత్యం, నాట్యాన్ని
ఆలవించి మీరు చెప్పదలుచుకున్న సందేశాన్ని అందించారు. రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. ఈ పదప్రయోగం కూడా మీకు బలవంతంగా నెట్టినట్టుగా ఉండదు. అదే సుందరరామూర్తి గారిలో గొప్పతనం. అసలు పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అదే కదా, ఇంకా అది మహాకవి అయితే తప్ప ఆ పద ప్రయోగం చేయలేడు. అన్ని కుదిరిపోయినాయి అలా, అవును సార్. వాళ్ళన్నీ కుదిరినాయి, అందుకనే వంట అంత బాగుంటుంది. వేటూరు సుందరరామూర్తి గారు గురించి ఈ సినిమాకి ప్రత్యేకంగా చెప్పాను. ఎందుకంటే శంకరాభరణం వల్ల శాస్త్రీయ సంగీతానికి అదే స్థాయిలో, అంటే త్యాగరాజ స్వామిలా రాసిన ఫస్ట్ టైం ఈయన ఒక దిగి అంటే జానపదం వైపు మళ్ళీ ప్రతి పాటలో జానపదపు సొగసులు. వేటూరు సుందరరామూర్తి గారి కీర్తి కిరీటంలో ఇది కలికితురాయి. నేను ఆయన గురించి పెద్ద రీసెర్చ్ చేశాను. ప్రాచీన తెలుగు సాహిత్యం నుంచి మోడర్న్ కవుల వరకు అందరినీ కలిపితే వేటూరి నా దృష్టిలో శతపత్ర పద్మంలో విరిసిన సహస్ర శీర్ష బ్రహ్మ వేటూరి. ఆయన కలం పేరు కచ్చెపి అన్నాను చోట. మహానుభావులందరూ జంజాల గారు, వేటూరి గారు, మహాదేవన్ గారు, చాలా వాళ్ళందరినీ తలుచుకోవాలి. వాళ్ళు ఒక్కొక్క పాటను తీసుకొని విశ్లేషించవచ్చు. ఎందుకని ఈ పాట అక్షరబద్ధంగా చాలా గొప్పది, స్వరబద్ధంగా ఎందుకు గొప్పది? ఈ స్వరం అక్షరం కనుక సరైన పాళ్ళల్లో మిళితమైతే దానికి వచ్చేటటువంటి సుగంధం ఎలాంటిది పాట. గళం కూడా నో డౌట్ అబౌట్. గళం కూడా ముందు ఈ రెండు కలిస్తే తర్వాత గళం వస్తుంది. గళం దాన్ని భరించగలగాలి. గాయకుడికి గాయనికి ఆ భాష పట్ల మమకారం కావాలి, అర్థం చేసుకోవాలి ఎందుకు రాశాడని. చాలా మంది చాలా మటుకు పాటను చాలా బాగుంది అంటూ పాడేస్తారు తప్పించి అసలు ఎందుకు రాశాడు, ఆ పదం ఏంటి, దానికి అర్థం ఏంటి అని ఆలోచించే తాపత్రయం కావాలి. వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి పువ్వల మురళి ఇదేనా ఆ మురళి. మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి, మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి, సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా ఆ మురళి. ఒక మ్యారేజ్ నలిఫై చేసేసి ఒకళ్ళకి ఇస్తున్నారేమిటి, ఇంకా పెద్ద ప్రశ్న ఒకటేసాడు ఆయన ఆ ఉత్తరంలో. ఒక్కటే ఉత్తరం, ఇంకేమి రాలా, మీ అమ్మాయిని అలా ఇచ్చేస్తారా అని అడిగాడు.